మా మిత్రులు విరాట్ అలీ గారు, నరేందర్ రెడ్డి గారు, జర్నలిస్ట్ మిత్రులకి, సహచర మిత్రులందరికీ నమస్కారం. 2023 నవంబర్ 30 తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. 2014లో విజయ పరంపర విజయ దుంది మోగించినటువంటి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు 20 ఏళ్ళు నాకు ఎదురు లేదు, నేనే నిజమైన తెలంగాణ బిడ్డను, ఉద్యమకారుణ్ణి, తెలంగాణ తెచ్చిన మనిషిని నేను, నిర్మాణం కూడా నా బాధ్యత అనే పద్ధతిలో వారు ఈ 10 ఏళ్ళు వివరించారు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని నేనే ఓనని అనే పద్ధతిలో ఆయన బిహేవియర్ కానీ ఆయన మాటలు కానీ మనకు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. కనుక ఆయనకి అర్థం కావాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, తెలంగాణ ప్రజల్ని కొద్ది రోజుల వరకు మాటలతో నమ్మించవచ్చు, కానీ మాటలకి చేతలకి పొంతం లేని నాడు అదే తెలంగాణ ప్రజలు బండకేసి కొడతారనేటువంటి సత్యాన్ని ఆయన మర్చిపోయాడు. రెండో అతి ముఖ్యమైన సత్యాన్ని ఎక్కడ మర్చిపోయిందంటే ఆయన, తెలంగాణ ప్రజలు చూడడానికి అమాయకంగా కనపడతారు. రెండవది, రాజ్యం హింసను ప్రయోగిస్తున్నప్పుడు, రాజ్యం దబాయింపులకు పాల్పడుతున్నప్పుడు, ఆ దబాయింపుల సందర్భంలో, ఆ హింస సందర్భంలో మౌనంగా భరించే తత్వాన్ని అలవాటు చేసుకున్నారు వాళ్ళు. కానీ సందర్భం వచ్చినప్పుడు ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వనో, ఆయన భాషలో చెప్పాలంటే ఎట్లా కర్రుగాల్చి వాత పెట్టానో ఆ నైపుణ్యం సంతరించుకున్న వాళ్ళు తెలంగాణ ప్రజల విషయం మర్చిపోయినారు. అందువల్ల ఇవాళ ఆయనకి నాకు తెలిసి అహంకారం అంతగా తగ్గిపోయి మళ్ళీ భూమి వైపు ప్రజల వైపు చూసే పరిస్థితి వచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. కానీ ఆయన భూమి వైపు చూసినా ప్రజల వైపు చూసినప్పటికి కూడా ఆయన చేతులకి వెళ్ళి జారిపోయిందనే సత్యం త్వరలోనే అర్థమవుతుంది. నాకు తెలిసి ఆయన అపారమైన అనుభవం ఉన్నవాడు అనుకుంటాడు. ప్రజల నాడేందో చూస్తే చెప్పగలిగిన నైపుణ్యం ఉందనుకుంటాడు ఆయన. ఈ సర్వేలేంది, టీవీలేంది, సంస్థలేంది, మేధావులేంది, రాజకీయ పండితులేంది, అన్ని కలగలిసిన లక్షణాలు కలిగిన వాడే కేసీఆర్ అనుకుంటాడు ఆయన. కానీ అందుకని ఆయనకు తన కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా మాత్రం స్పష్టంగా తెలుసు. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తాడు ఆయన. ఒప్పుకోడు ఆయన, ఉన్న విషయాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయడు. ఆయనకున్న అలవాటు ఏంటంటే చెడును కానీ విమర్శను కానీ వాస్తవాన్ని కానీ నిరాకరిస్తాడు ఆయన. దబాయింపుతోటి ముందుకు పోయే ప్రయత్నం చేస్తాడు. కానీ దానికి కూడా కాలం చెల్లిపోయింది. ఎక్కడ మొదలైంది కేసీఆర్ది? తెలంగాణ ఉద్యమంలో ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి మీద ఆధారపడే ఉద్యమం నడిచింది. 1969లో ఉద్యోగాల కోసం జరిగింది. దానికంటే ముందు 1951-52లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ కూడా ఉద్యోగాల కోసమే జరిగింది. అంటే ఉద్యోగాల కోసం మొదలైన తెలంగాణ ఉద్యమం, దాని కొనసాగింపుగా జరిగినటువంటి 69 ఉద్యమం, 2001లో మొదలైనటువంటి ఉద్యమంలో ఈ 2 యాడ్ అయినాయి. నీళ్లు, నిధులు యాడ్ అయినాయి. రాష్ట్రం వచ్చిన తర్వాత సరే మన నిధులు మనకు ఇక్కడే ఖర్చు పెట్టబడుతున్నప్పటికీ కూడా
మన నిధులు ఎక్కడికి పోయేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర పురోగతి, ఆర్థిక వృద్ధి చాలా గొప్పగా ఉందని ఆయన ప్రగల్భాలు పలికినప్పటికీ కూడా నేను కూడా ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ళు పనిచేసిన కాబట్టి ఆ లెక్కలన్నీ నాకు తెలిసిన బిడ్డగా 2 మాటలు చెప్పదలుచుకున్నా. వాస్తవంగా కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు అప్పులు తెచ్చుకునే వెసులుబాటు ఎక్కువ ఉండే. మనకు అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవకాశం ఉన్నప్పటికి కూడా సాచురేషన్ మోడ్లో అప్పులు ఎక్కడ తెచ్చుకోలే. అవి గ్యారెంటీ రుణాలు కావచ్చు, అవి ఎఫ్ఆర్బిఎం రుణాలు కావచ్చు. వాళ్ళు ఆనాడు ఆ డెసిసివ్గా సాచురేషన్ మోడ్లో అప్పులు తెచ్చుకోలేదు కాబట్టి మనకు కొంత వెసులుబాటు ఉండే. సరే, కొత్త రాష్ట్రం, ప్రజానికానికి ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, అభివృద్ధి జరగాలి కాబట్టి రుణాల కోసం పోయినమాట వాస్తవం. 74,000 కోట్ల రూపాయల రుణంతో మొదలైన రాష్ట్రం ఇవాళ 5.5 లక్షల రుణంతో పుట్టబోయే ప్రతి బిడ్డ, కూరగాయలు అమ్ముకునేటువంటి ఇళ్లలో పుట్టే బిడ్డ కావచ్చు, చౌరస్తాలో బుచ్చమడుకొని బతికేటువంటి కుటుంబంలో పుట్టే బిడ్డ కావచ్చు, వాళ్ళు ఎవరి కుటుంబంలో పుట్టినా కూడా 1,25,000 అప్పుతో ఆ పాప బయటకు వస్తున్నది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నేను కొత్తగా రాష్ట్రం ఏర్పడిన నాడు ఎఫ్ఆర్బిఎం మనకు 16% ఉంటే, రుణం ఉంటే ఇలా 25% దాటిపోయింది. 20% దాటిపోయింది. రెవెన్యూ కలెక్షన్స్లో అదేవిధంగా మనకి ఎఫ్ఆర్బిఎంలో మన జీడిపి కంటే 20% దాటిపోయింది. జీడిపిలో 20% లోబడి ఉండాల్సిన అప్పు 20% దాటిపోయింది. 5.5 లక్షల కోట్లు దాదాపు అప్పు చేసిండు. అంటే నిధులు అనే సబ్జెక్ట్లో పూర్తిగా విఫలమవడమే కాకుండా, అప్పుల ఊబిలోటు కూరుకుపోవడమే కాకుండా, జీతభత్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. పెన్షన్లు కూడా 1 నెల 2 నెలలు ఎగపెట్టే పరిస్థితికి వచ్చింది. దాంట్లో అనేకం డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిన, దళిత బంధు అమలు చేస్తా అని చెప్పిన, బీసీ బంధు ఇస్తా అని చెప్పిన, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పిన, ఇవన్నీ కూడా ఇవ్వకుండా ఎగపెట్టడానికి కారణం ఏంటంటే, రాష్ట్రంలో ఏ పూటకు ఆ పూట ఇవాళ కలెక్షన్ వస్తే ఇవాళ ఖర్చు పెట్టేటువంటి స్థాయికి దిగజారిపోయింది. అంటే కొత్తగా పెద్ద ఎత్తున అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా లేదు. అంటే నిధుల విషయంలో తెలంగాణ దుస్థితి అందరికి అర్థమైపోయింది. ఇవాళ పేరుకేమో ధనిక రాష్ట్రం అంటాడు, సంపద కొదలే అంటాడు. ప్రజలు అడుగుతున్నారు, సంపద కొదలే నిజమే అయితే, ధనిక రాష్ట్రం నిజమే అయితే ఎందుకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తలేవు? ఎందుకు జీతభత్యాలు సకాలం ఇవ్వలేకపోతున్నావు? ఎందుకు ఇలా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా చిన్న చిన్న పనులు చేసే వాళ్ళకు బిల్లులు ఎందుకు రాలేకపోతున్నాయి? ఎందుకు మహిళలకు చెల్లించాల్సిన వడ్డీ లేని రుణం ఇస్తలేవు? ఎందుకు పెన్షన్లు మధ్యలో 2 నెలలకోసారి 3 నెలలకోసారి కూడా ఇచ్చే పరిస్థితి వచ్చింది? ఇవన్నీ అర్థమైపోయినాయి. కాబట్టి ప్రజలు స్పష్టంగా కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదనేది నిర్ధారించుకున్నారు. రెండవది, నియామకాల విషయంలో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు జనరల్గా ఈ నియామకాలు అనే సబ్జెక్టులు అంతా కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద వస్తుంది. 1,96,000 ఉద్యోగాలని చెప్పి మొదలుపెట్టి, సరే కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ఉండదు, అవుట్సోర్సింగ్ సిస్టమే ఉండదు, ఈ గెస్ట్ లెక్చరర్స్ ఇవన్నీ ఉండవు, పర్మనెంట్ ఎంప్లాయీసే ఉండాలి. ఆయన మాటలు చెప్పాలంటే ముఖ్యమంత్రి పదవి కూడా కాంట్రాక్ట్ పెట్టుకుంటా అని చెప్పి ప్రశ్నించాడు. ఎమ్మెల్యే పదవి కూడా కాంట్రాక్ట్ ఉందని చెప్పి ప్రశ్నించాడు. అంటే నా రాష్ట్రంలో, నా రాజ్యంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే పద్ధతి ఉండకూడదు, ఆ పదానికి చెల్లుచెట్టు పాడతాం, శ్రమదోపిడి అని మాట్లాడు. ఆ నియామకాల విషయంలో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉద్యోగ భర్తీ పూర్తి చేయాలి, కానీ చేయలే. మొన్నటికి మొన్న ఈ ఎలక్షన్ దగ్గర పడుతున్నాయి. ఈ యూత్ అంతా కూడా 30 లక్షల నిరుద్యోగ యువత అండర్స్ట్లో ఉంది కాబట్టి, ఉద్యోగాల కోసం వెంపర్లాడుతూ ఉన్నారు కాబట్టి
సంవత్సరాల తరబడి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని ఇవాళ 3,000 రూపాయలకు 4,000 రూపాయలకు షేరింగ్ రూములలో కిరాయిలు ఉండకుండా వాళ్ళు అర్ధాకలతో చదువుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళని డైవర్ట్ చేయాలి, వాళ్ళంతా కూడా ఎంగేజ్ చేయాలి, ఎలక్షన్స్లో పాల్గొనకుండా చేయాలని చెప్పి ఇవాళ ఎలక్షన్ ముందు నోటిఫికేషన్లు అని ఇచ్చాడు. 17 పేపర్లు ఎగ్జామ్స్ రాసినాయి కానీ రాయాల్సినాయి కానీ 17 పేపర్లు 17 అవుట్ అయిపోయినాయి, అంటే లీక్ అయిపోయింది. అంటే దాంతో ఏ మెసేజ్ పోయింది? అంతకుముందు గంటా చక్రపాణి గారు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇంత లీకులు లేవు. కానీ తన ఇష్టంగా చేసుకున్న కమిటీ, అంతకుముందు ఏమో కొంత కమిట్మెంట్ ఉన్నవాళ్ళు, కొంత క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, కొంత ప్రజాసేవ అనేటువంటి కోణం ఉన్న వాళ్ళు ఉండే. కానీ ఆ తదుపరి అడుగులకు మడుగులెత్తేవాళ్ళు, బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు, పదవిత్తేనే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు, కేసీఆర్ ఏం చెప్తా కదా చేసేవాళ్ళు ఎవరైతే వచ్చిండ్రో ఇలా ఆ టీఎస్పీఎస్సీ ఎట్లా అయిపోయిందో మనకు తెలుసు. అంటే 17 పేపర్లు లీక్ అయిపోయినాయి. చివరికి కోర్టులో పోతే కోర్టు కూడా లీక్ అయిన మాట వాస్తవమే, ఎగ్జామ్స్ అని రద్దు చేయమని చెప్పిందంటే, అంటే ఈ ప్రభుత్వంకి ఏమాత్రం సిగ్గున్నా, ఈ ప్రభుత్వానికి ఏమాత్రం విలువలు ఉన్నప్పటికీ కూడా రిజైన్ చేయాలి. అంటే ఉద్యోగాల నియామకాల విషయంలో ఈ ప్రభుత్వం విఫలమడమే కాకుండా కండక్ట్ చేసే ఉద్యోగాలలో కూడా పేపర్ లీక్ చేసి చదువుకున్న వాడికి నౌకరు రాదు, పైరవి చేసుకున్న వాడికి, పేపర్ లీక్ చేసుకున్న వాడికి, డబ్బులు ఖర్చు పెట్టుకున్న వాడికి నౌకరు వస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చి 30 లక్షల నిరుద్యోగ యువకుల కళలో మట్టి కొట్టి ఇవాళ వాళ్ళకు డిమోరలైజ్ చేసి ఇవాళ ఆత్మహత్యలకు కారణమైంది. మూడవది, నీళ్ళ విషయంలో కూడా మీకు తెలుసు, ఆనాడు తమ్మిడి హట్టి నుంచి వెళ్ళి ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో నీళ్ళు తెచ్చి 160 టీఎంసీల నీళ్లు 16-17 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి దాని పేరు తమ్మిడి హట్టి టు మన చేవెళ్ళ, తమ్మిడి హట్టి టు చేవెళ్ళ, ప్రాణహిత చేవెళ్ళ దాని పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టిండు. దాన్ని వీళ్ళకు తెలియలేదు, అసలు దానికంటే కిందకి ఇక్కడ కడితే ఇంకా ఎక్కువ నీళ్ళు వస్తాయని చెప్పి మనకు ఒక మాయమాటలు చెప్పి బ్రహ్మాండమైనటువంటి డిజైన్ అని చెప్పి నా మీద కరగబోస్తూ చేస్తున్నానని చెప్పి నేనే సూపర్ ఇంజనీర్ అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుకి రూపకల్పన చేశాడు. 1 మేడిగడ్డ, 2 అన్నారం, 3 సుందిల్ల, అంటే 3 గోదావరిలోనే 3 లిఫ్టులతో నింపి ఇవాళ ఎల్లంపల్లి దగ్గర పెట్టిండు. ఈ 3 ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పిండ్రు, ప్రపంచంలో వండర్ అని చెప్పింది. కానీ ఆయన వేసి కాంక్రీట్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని చెప్పి ఓపెన్ చేసి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చిండ్రు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చిండ్రు. మేమంతా అప్పుడు మంత్రులు ఉన్నాం. కట్టిన తర్వాత ఇవాళ ఆయన చెప్పింది అన్నాడు 2 టీఎంసీలు పూర్తయింది. అంటే 180 రోజులు 2 టీఎంసీలు 360 టీఎంసీలు మొత్తం సంవత్సరానికి లిఫ్ట్ చేసేది. ఇవాళ 2019 ఓపెన్ అయింది, 4 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు కాళేశ్వరంలో లిఫ్ట్ చేసిన నీళ్లు 172 టీఎంసీలు మాత్రమే. అంటే 4 ఏళ్లలో మొత్తం లిఫ్ట్ చేసిన నీళ్లు 172 టీఎంసీలు మాత్రమే. ఇవాళ కట్టిన బిల్లులు మాత్రం 9,000 కోట్ల దాకా ఉండొచ్చు. ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి దానికి. అంటే ఆ లిఫ్టులు వాడినా వాడకపోయినా సంవత్సరానికి ఫిక్స్డ్ ఛార్జీల కింద, ఎనర్జీ కన్జంప్షన్ కింద 3,500 కోట్ల రూపాయలు కట్టాలి సంవత్సరానికి. ఇవాళ అది తడిసి మోపడైపోయింది. అది ఎట్లా కట్టిండ్రు, ఏమైపోయిందో తెలియదు. కానీ మొన్న వర్షాలకి మొత్తం కన్నెపల్లి పంప్ హౌజులన్నీ కూడా మునిగిపోయినాయి. మునిగిపోవడమే కాకుండా ఏ కాంక్రీట్ వాల్స్ అయితే సేఫ్టీ వాల్స్ పెట్టిండ్రో ఆ సేఫ్టీ వాల్స్ మొత్తం ఇరిగిపడి ఎలక్ట్రానిక్ ప్యానళ్ళ మీద, మోటార్ల మీద చాలా కాస్ట్లీ
ఐటమ్స్ మీద పడి పప్పు అయిపోయింది. అంటే ఒక ప్రజాధనంతో కట్టబడినటువంటి ప్రాజెక్టులు ప్రజలే అయినప్పుడు అవి చూడడానికి కనీసం జర్నలిస్టులను కూడా అలౌ చేయలేదు, సంఘ సంస్కర్తను అలౌ చేయలేదు, రాజకీయ నాయకులు కూడా అలౌ చేయలేదు. అంటే 144 సెక్షన్ పెట్టి అక్కడ ఏం జరుగుతుందో బయట ప్రపంచం తెలియకుండా ప్రజానికాన్ని సమాచారం చేరకుండా మోసం చేశాడు. అది కనుక ఆనాడు తెలిసి ఉంటే, దాని మీద కథనాలు వచ్చి ఉంటే కనీసం మిగతా ఏమైనా లోపాలు ఉన్నాయా సరి చేసుకునే ఆస్కారం ఉండే, కానీ అలౌ చేయలే. మొన్న మళ్ళీ మీకు తెలుసు పిల్లర్ నెంబర్ 20, 21, 19 నుంచి మొత్తం ఫీటున్నర నుంచి 2 ఫీట్లు కుంగిపోయినాయి. ఒక్కొక్క పిల్లర్ నాకు తెలిసి 1,00,000 మెట్రిక్ టన్ ఉంటుంది. ఒక్కొక్క పిల్లర్ 1,00,000 మెట్రిక్ టన్ ఉంటుంది. 76,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో నిర్మాణం చేయబడ్డటువంటి పిల్లర్ అది. అంటే అది 1,00,000 టన్నులు వదన ఉండేటువంటి ఆస్కారం ఉండొచ్చు. అవి కుంగిపోయినాయి కాదు, మొత్తం కుంగిపోవడం కాదు, మధ్యకి ఇరిగిపోయినాయి. మొత్తం ఇరిగిపోయి కుంగిపోయినాయి. ఇవాళ నేషనల్ సేఫ్టీ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఇవి 5-6 పిల్లలు కాదు కుంగిపోయినాయి, మిగతా పిల్లల కింద కూడా ఇసుక కొట్టుకుపోయిందా, దాని కింద స్టార్ట్ అయ్యేముంది, చెక్ చేయకుండా ఈ డ్యామ్ మనం వాడడానికి వీల్లేదని చెప్పాడు. ఆ వెంటనే మళ్ళీ అన్నారంలో బొంగలు పడ్డాయి. జనరల్గా ఊళ్ళల్లో చెరువు కట్టలకు బొంగలు పడితే దాన్ని ఇసుక బత్తాలు వేసుకొని కంట్రోల్ చేసుకుంటే తప్ప బొంగ ఎప్పుడైనా మళ్ళీ ఓపెన్ చేయాల్సిందే, మళ్ళీ దాన్ని మంచిగా పూడ్చుకోవాల్సిందే. తాత్కాలికంగా ఇసుక బత్తాలతో బొంగలు పూడ్చుకునే ఆస్కారం ఉండొచ్చు, తాత్కాలికంగా దాని చుట్టూ ఒక రింగు బండ్ వేసుకొని ఆపుకోవచ్చు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం ఆ బొంగ పూడ్చాలంటే మళ్ళీ కట్టని బాగా కొట్టాల్సిందే, మళ్ళీ చేయాల్సిందే. ఇవాళ ఇక్కడ కూడా ఈ పుట్టిన బొంగ వట్టి ఏదో ఇసుక బత్తాలు ఎత్తారు, తాత్కాలిక నీళ్ళు తీసేస్తారు, కంట్రోల్ కాదు అది. ఇది మళ్ళీ మొత్తం తీసి అది ఎక్కడెక్కడ దానికి ఉందో తీసే ఆస్కారం ఉంది. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఇవాళ మీ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ కావచ్చు, లేదా సుందెల బ్యారేజ్ కావచ్చు, మొత్తం ప్రతి పిల్లల్ని చెక్ చేసుకుంటా ఉన్నదేంది, పోయేదేంది, ఏం చేయాలో మళ్ళీ చేసే అక్కడ ఉండేది. నేను వాళ్ళని ఇంజనీర్ అడిగినా సీక్రెట్గా, ఏం సంగతి అయిందంటే, సరే పరిస్థితికి ఇది నాకు తెలిసి సంవత్సరాల తరబడి అది రిపేర్ చేసినా కూడా కాకపోవచ్చు అని అంటున్నారు. ఇంకా సేఫ్టీ ఆఫీసర్స్ అంటున్నది ఏంటంటే, ఒకవేళ ఇదే పరిస్థితి కనుక మిగతా పిల్లలు కూడా ఉంటే ఈ డ్యామ్ మొత్తం తీసేయాల్సిందే, మళ్ళీ కొత్తది కట్టాల్సిందే. 1,00,000 కోట్ల పైచిలకు డబ్బుతో అన్ని పనులు ఆపేసి, పిల్లలు రావాల్సిన ఉద్యోగ నియామకాలు ఆపేసి, పేదవాడి సొంత ఇంటి కళను ఆపేసి, మిగతా డెవలప్మెంట్ అంతా కూడా ఆపేసి, ఇవాళ ఆ డబ్బులను తీసుకుపోయి కాలుష్య ప్రాజెక్టులో పెడితే ఇవాళ ఆ ప్రాజెక్టులే ప్రశ్నార్థకంగా మారిపోయి, రేపు ఆ ప్రాజెక్టు కింద ఏదైతే ఆయకట్టు పాలనో ఆ ఆయకట్టుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఇవన్నీ మొన్న ఈ ప్రాజెక్టుకు బొంగలు పడ్డప్పుడు, కుంగిపోయినప్పుడు, ఇరిగిపోయినప్పుడు మళ్ళీ అక్కడ కూడా సేమ్ 144 సెక్షన్ పెట్టారు. ప్రజలది అది ఆస్తి. కనీసం ఇంజనీర్లను, మేధావులను, పత్రికా మిత్రులను, రాజకీయ నాయకులు పంపాలి, పంపట్లే. మేము పోతే బలవంతంగా పోయి వచ్చిన వాడికి, అంతకుముందు రోజు పోతే రాత్రిపూట గక్కడెక్కడ అని చెప్పి వెళ్ళిపెట్టి చూపించే పరిస్థితి. అంటే నీళ్ళ విషయంలో, నిధుల విషయంలో, నియామకాల విషయంలో సంపూర్ణంగా విఫలమైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. దీనికి తోడుగా ఇవాళ మొత్తం భూములుగా పడ్డారు, కొన్ని వాగ్దానాలు చేసిండ్రు. మొత్తం తెలంగాణలో అందరికంటే పేదరికంలో మధ్య వాళ్ళంతా దళిత జాతి అని చెప్పారు. దళితులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలంటే, వాళ్ళకు ఒక భరోసా రావాలంటే, వాళ్ళకు గౌరవం పెరగాలంటే భూమి కావాలని చెప్పాడు. నేను చెప్పాను, ఆయన మాటలు ఇవన్నీ. అంటే ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పాడు. ఎక్కడ కూడా 6 లక్షల ఎకరం, 7 లక్షల ఎకరం ఎక్కడ దొరికే ప్రసక్తి లేదు. అంటే పొమ్మళ్ళగా పొగబెట్టినట్టు స్కీమ్ కనబడుతుంది, కానీ ఎక్కడ అమలు కాదు. ఇవాళ ఏ ఊరికి పోయినా కూడా 20 లక్షలు, 30 లక్షల కంటే ఎక్కువ తక్కువ లేదు. అట్లా 3 ఎకరాల భూమి స్కీమ్ విఫలమడమే కాకుండా
ఒక గజ్వెల్లో ఈ మధ్య మేము తిరుగుతూ ఉంటే ఎక్కడ అసైన్ చేయబడ్డ భూములు ఉన్నా, ఎక్కడ ప్రభుత్వపరమైన భూములు దున్నుకుంటున్న పేదల భూములు, దేవాలయ భూములు, ఇతర భూములను కూడా రకరకాల పద్ధతుల్లో ఆక్యుపై చేసుకుంటారు, అక్వైర్ చేస్తారు. కొండపోచమ్మ సాగర్ కట్టడానికి అక్వైర్ చేయడం అర్థం ఉంది, మల్లన్న సాగర్ కోసం అక్వైర్ చేయడం అర్థం ఉంది, రైల్వే లైన్ కోసం అక్వైర్ చేయడం అర్థం ఉంది, ఒక రోడ్డు వైడింగ్ కోసం అక్వైర్ చేసే అర్థం ఉంది. కానీ ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఆ భూమిని తీసుకోవాలి, ల్యాండ్ పుల్లింగ్ అనేటువంటి ఒక పేరు పెట్టాలి, ఆ భూమి తీసుకోవాలి, ఎకరానికి 300-200 గజాల వాళ్ళకి ఇవ్వాలి, మిగతా భూమిలో అమ్ముకోవాలి. ఇంకోటి ఏం చేస్తున్నారు, అభివృద్ధి మండళ్ళ పేరిట ఇది రైస్ మిల్ పెట్టే జోను, ఇది ఇండస్ట్రీస్ పెట్టే జోన్ అని చెప్పి అక్కడ 2 కోట్ల రూపాయలకి ఎకరం ఉంటే, 1.5-2 కోట్ల రూపాయలకి ఎకరం ఉంటే వీళ్ళు ఎకరానికి 6 లక్షల రూపాయలు 7 లక్షల రూపాయలు ఇచ్చి తీసుకొని ఆ భూములను రోడ్లు వేసుకొని అవి 1 కోటి రూపాయలకి ఎకరం చొప్పున ఇలా అమ్ముకునే పరిస్థితి వచ్చింది. అంటే ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలో నేను అనుకుంటా ఒక 30,000 కుటుంబాలు కేసీఆర్ బాధిత కుటుంబాలుగా ఉన్నాయట. వాళ్ళు అన్నారు, సార్ నీవెట్లయితే బాధితుడు మేము కూడా అట్లే బాధితులం, మా బాధితుల సంఘానికే నువ్వు అధ్యక్షుడు సార్ అని పెట్టుకున్నాను నా పేరు అక్కడ. హైదరాబాద్ చుట్టుపక్కల మీరు ప్రెస్ వాళ్ళు కాబట్టి నేను అడుగుతున్నా, అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే ఎందుకో ఎవరు హైలైట్ చేయలేకపోతాను, రాసినా కూడా అసలు పట్టించుకునే పరిస్థితి కనపడతలేదు. హైదరాబాద్ రింగ్ రోడ్ చుట్టుపక్కల మీరు ఒకరోజు రీసెర్చ్ చేయండి, ఒకరోజు పోయిరండి మీరు. 5,800 ఎకరాల భూములు, 5,800 ఎకరాల భూములు, ఒక్కొక్క ఎకరం విలువ 10 కోట్ల నుంచి 50 కోట్ల రూపాయల విలువైన భూమి. ఆ భూముల్ని ఇవాళ ల్యాండ్ పుల్లింగ్ పేరిట అభివృద్ధి కోసం అని చెప్పి అక్వైర్ చేసుకొని, ఇవి మీరు అసైన్మెంట్ భూములు, ఇవి గవర్నమెంట్ భూములు, మీకు ఎన్నడకుండా దీన్ని అమ్ముకోలేవు, దీన్ని అనుభవించలేవు అని చెప్పి భయపెట్టించి 5,800 ఎకరాల భూముల్ని ఇవాళ అతి చౌక ధరకు తీసుకొని ఇవాళ ఐటీ కంపెనీల పేరిట లేదా హార్డ్వేర్ కంపెనీల పేరిట ఇలా దారదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఎవరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. నేను స్వయంగా మన అసెంబ్లీ అడిగినా, మీరు పేదలకు భూములు ఇచ్చే బదులుగా ఎందుకు పేదల భూములు గుంజుకుంటున్నారని చెప్పి అడిగితే, మేము 300 గజాలు ఇచ్చినా 400 గజాలు ఇచ్చినా వాళ్ళు ఇష్టపూర్వకంగానే సంతకాలు పెడుతున్నారు, వాళ్ళ ఇష్టంతో ఈ భూమిని తీసుకున్నారని చెప్తున్నారు. చెప్పి ఆయన సిగ్గులేని మాట ఏంటంటే, మేము ఇచ్చిన ఆ 300 గజాలు అమ్ముకుంటే కూడా 80 లక్షల రూపాయలు వస్తాయని చెప్తున్నారు. అంటే 300 గజాలు అమ్మితే 80 లక్షల రూపాయలు వస్తే ఎకరా అమ్ముకుంటే 8 పైసలు రావాలి. అంటే అసెంబ్లీ వేదిక మీద పేదలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములు కావచ్చు, ప్రభుత్వ పరిమాణంలో ఉన్న భూములు కావచ్చు, 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తూ ఉంటే వాళ్ళకే సంపూర్ణమైన హక్కులు కలిగించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో 20 ఏళ్ళకో అసైన్ చేయబడ్డ భూములు, ప్రభుత్వ పరంగా అనుభవిస్తున్న భూములు వాళ్ళకు సొంత హక్కులు వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం హక్కులు కల్పించకుండా భయపెట్టించి నువ్వు అమ్ముకోలేవని చెప్పి వాళ్ళ భూములు గుంజుకొని ఈ విధంగా వాళ్ళ పేదల కడుపు కొట్టిండు కేసీఆర్. వాళ్ళందరూ మన బడంగపేట అనే ఒక ఊరు ఉండదు, 70 ఏళ్ళ క్రితం నాటి భూములు వాళ్ళవి. ఆనాడు వాళ్ళ కుటుంబాలు 9, ఇవాళ వాళ్ళ కుటుంబాలు 300. ఆ 40 ఎకరాల 16 గుంటల భూమి బడంగపేట దగ్గర 300 కుటుంబాల పైన ఇలా వాళ్ళు సాగు చేసుకొని అనుభవిస్తూ ఉన్నారు. దాన్ని గుంజుకున్నారు వాళ్ళు. ఇవాళ మొత్తం తెలంగాణలో ఎక్కడ ఏమో అవసరమైనా కూడా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి. చెట్లు పెట్టాలన్నా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవాలన్నా అసైన్మెంట్ భూములు గుంజుకోవాలి. పేదల భూములు గుంజుకొని ఇవాళ దళిత జాతిని రోడ్ల మీద వేసినటువంటి ఘనత కేసీఆర్ దక్కింది. ఇవాళ ట్రైబల్స్ ఉన్నారు, పోడు వ్యవసాయం ఉన్నారు, ఎన్ని రోజుల సంఖ్యలో మీరు చూసారు. వాళ్ళు అడవి కొట్టుకొని భూమి సాగు చేసుకొని ఒక బోర్ వేసుకొని ఒక బావి తవ్వుకొని కరెంటు మూటలు పెట్టుకొని సంవత్సరాలుగా భూమిని నమ్ముకొని బతికిన గిరిజనులని ఇవాళ ఈ దండి వచ్చిన తర్వాత ఆ భూములు ఆ పోడు వ్యవసాయ భూములకు రైతు బంధు రాలే, వాళ్ళకు పానీలు లేవు, పాస్ పుస్తకాలు లేవు. వాళ్ళు మొత్తుకున్నారు, ఈ భూములు మావి 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా అనుభవిస్తున్నామంటే మొన్న ఎన్నికలు వచ్చినాయని చెప్పి వాటిని మీకు ఇస్తా అని చెప్పి, అది కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంటే ఎకరంకి పట్టాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకు
అంతకుముందు హక్కులు ఉంటే, భద్రత ఉంటే, భరోసా ఉంటే ఇవాళ భరోసా లేకుండా పోయింది, భద్రత లేకుండా పోయింది. ఇవాళ అగమ్య గోచరంగా వాళ్ళు ఉన్నారు. ఇవాళ బీసీ బంధాన్ని ప్రకటించిండు. కొన్ని కులాలకి 135 కులాలు ఉంటాయి బీసీలలో, కేవలం 13-14 కులాలు మాత్రమే ఇస్తారు. అది కూడా ₹1,00,000 చొప్పున కొన్ని కుటుంబాలకు, వాళ్ళ అడుగులకు మడుగులొత్తే వాళ్ళకు, వాళ్ళ పార్టీకి పనిచేసే వాళ్ళకి ఇస్తుంది తప్ప నిజమైన పేదలకు ఇవ్వట్లేదు. ఇట్లా దళిత బంధు 2 లక్షల కోట్లు అని చెప్పిండు. ఒక్క హుజరాబాద్లో మాత్రం ఇచ్చిండు, ఎందుకంటే ఆడ ఓట్లున్నాయి కాబట్టి ఇచ్చిండు. ఆయన అన్నాడు, నేనే చేసుకొని కూర్చొని 2 లక్షల కోట్ల రూపాయలు ఈ స్కీమ్ కోసం ఖర్చు అవుతాయి. రాజదలుచుకుంటే దెబ్బలకు కొదవ కాదు, నేను ఇస్తా అని చెప్పి ఇవాళ 2 లక్షల కోట్ల రూపాయలు స్కీమ్ ఇచ్చి, ఇలా మొత్తం ఏ నియోజకవర్గానికి పోయినా కూడా 10 మందికో 20 మందికో ఇచ్చి, ఒక్కొక్క నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు 12,000 కుటుంబాలు ఉంటే దాంట్లో 10 కుటుంబాలకు 100 కుటుంబాలకు ఇచ్చి, ఆ 100 కుటుంబాలు ఇచ్చేదాన్ని ఒక్కొక్క స్కీమ్ 3 పంచుకోమని చెప్పి తాకులాడ పెట్టి ఇలా హరిజన బతుకుల్లో, దళిత బిడ్డల బతుకుల్లో మట్టి కొట్టింది కేసీఆర్. గిరిజనులు సంతోషంగా లేరు, దళిత బిడ్డలు సంతోషంగా లేరు, బీసీలు సంతోషంగా లేరు, ఇవాళ రైతులు సంతోషంగా లేరు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, చేయలేదు. చివరికి ఎన్నికలకు పోవాలంటే ఊర్లకు రానిరేమో అని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్నాడు. హైదరాబాద్లో ఉన్న రింగ్ రోడ్డు 7,800 కోట్లు 7,600 కోట్ల రూపాయలకు అమ్ముకొని, హైదరాబాద్లో ఒక్క ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చాయని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రభుత్వపరమైన భూములమ్మి ఈ డబ్బులు ఆ డబ్బులు తీసుకుపోయి కొంత కట్టే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ అప్పు ఉంది, అసలే 27,000 కోట్లు, దానికి వడ్డీ అయింది. మళ్ళా ఈయన ఇచ్చిన మొన్న కట్టిన డబ్బు వడ్డీకి సరిపోయింది తప్ప మొత్తం క్లియర్ కాలేదు. అంటే ఇట్లా రైతులు మాకు కూడా చేయలేదు. మహిళలు ఉన్నారు, మహిళలకి 4 ఏళ్ళు అవుతుంది వాళ్ళకు వడ్డీ లేని రుణాలు రావాలి. కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉంది, అది చెల్లిస్తూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకపోతే 4,000 కోట్ల పైచలకు బకాయి పోవాలి. వాళ్ళకు మొత్తుకుంటున్నారు వాళ్ళు, బ్యాడ్ అకౌంట్స్ అయితే రేపు మాకు మళ్ళీ రుణాలు కావు, దయచేసి కట్టమని చెప్పి ఎంత కోరుకున్నప్పుడు లేదు. మహిళలకు చెల్లించాల్సినటువంటి 4,000 కోట్ల పైచలకు ఇవాళ వడ్డీ రుణాల కింద కూడా ఇవ్వలేకపోయిండు. అంటే ఒక్కరు హ్యాపీగా లేరు. మన రైతులు వడ్లు పండిస్తే ఈసారి రైతాంగం అంతా కూడా ఎండాకాలంలో పిల్లలతో ఇక్కడ టూర్కు పోవాల్సిన వాళ్ళు, లేకపోతే సరదాగా ఉండాల్సిన వాళ్ళు, పిల్లలకు పోవాల్సిన వాళ్ళు కళ్ళాల కడప పట్టుకున్నారు 30 రోజులు 40 రోజుల పాటు. ఎండకు ఎండినాయి, వానకు తడిసినాయి, మొలకలు వచ్చినాయి, రంగు మారిపోయింది. ధాన్యం 1 క్వింటల్ ధాన్యాన్ని కొంటే 8 కిలోలు 10 కిలోలు చొప్పున కట్ చేసిండు. రైతాంగం ఏడ్చారు. నీ రైతు బంధు అంటున్నావు కేసీఆర్, రైతు బంధు దేవుడు, కానీ పండిన పంటను సకాలంలో అమ్ముకోలేకపోతున్నాం, క్వింటల్గా 8 కిలోలు తరుగు 10 కిలోలు తరుగు తీసేసి మమ్మల్ని దోసుకుంటున్నాం అని చెప్పి ఏడ్చాడు. కౌలు రైతులకైతే రూపాయి సపోర్ట్ రాదు గవర్నమెంట్ నుంచి, వాళ్ళైతే నట్టేడు మునిగిపోయినారు. ఇట్లా రైతులు మునిగిపోయినరు, నిరుద్యోగ యువత మునిగిపోయినరు, మహిళలు మునిగిపోయినరు, దళితులు మునిగిపోయినరు, గిరిజనులు మునిగిపోయినరు, సంచార జాతర అయితే ఊసలేదు. ఇవాళ చివరికి వాళ్ళ సొంత ఇంటి కళ, చచ్చిపోతే రోడ్ల మీద వేసుకోవద్దు శవాన్ని, చచ్చిపోతే శ్మశాన వాటికల దగ్గర వేసుకునే పరిస్థితి రావద్దని చెప్పి ఇవాళ సొంత ఇంటి కళ దాన్ని కూడా నెరవేర్చకుండా, ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలంతా విసిగిపోయినరు. ఈసారి కేసీఆర్ మళ్ళీ అధికారంకి వస్తే మన అధోగతి పాలన భావన ఉంది కాబట్టి ఇవాళ ఓడగొట్టాలి అనుకుంటాం. మరి ఎవరు ఎన్నుకోవాలి? ఇవాళ మా మీద ఒక పుకారు పుట్టించారు, భారతీయ జనతా పార్టీ మీద. భారతీయ జనతా పార్టీ పుకారు పుట్టించారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే 100 సార్లు చెప్పినాం మేము. ఒక్కడైతే నేను ఎందుకు గజ్వేల్ పోటీ చేస్తా? కేసీఆర్ను ఓడగొట్టడమే నా ధ్యేయం అని చెప్పి ఎందుకు కొట్లాడతాను? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మొత్తం చరిత్ర తీస్తే 2004లో అలయన్స్ నేను పెట్టుకున్నాం కాంగ్రెస్ పార్టీతో. మేము టీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎన్నడూ అలయన్స్ లేదు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో అలయన్స్లో ఉంది.
టీడీపీ అలయన్స్ ఉంది. మీకు తెలుసు 2004లో కాంగ్రెస్ అలయన్స్లో ఉన్నాం మేము, 2009లో మహాకూటమిలో మేము అలయన్స్లో ఉన్నాం. కానీ ఎన్నడూ బీజేపీతో లేదు. కానీ బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి ఒక విష ప్రచారాన్ని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసి ఇవాళ కొంత పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నటికైనా రేపు కాంగ్రెస్ ఒకవేళ హంగాంటూ ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ప్రభుత్వం ఫామ్ చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి చేస్తుందా? సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్. ఎన్నటికీ సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి వచ్చే కాలంలో ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీని గతంలో చూసిన మనం, కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంటుందో గతంలో చూసినాం మనం, టీడీపీ ఎట్లుంటుందో చూసినాం మనం, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చేస్తే చూసినాం మనం. ఇంకా చూడాల్సింది బీజేపీ అని చెప్పి భావిస్తారు. బీజేపీ పార్టీ మాత్రమే కేసీఆర్ను నిలువరించగలదు, కేసీఆర్ను ఒడగొట్టగలదు. రేపు బంగారు తెలంగాణ ఏ మాటలైతే ప్రవచించిండో కేసీఆర్ దాన్ని అమలు చేయగలిగే శక్తి సత్తా బీజేపీకి మాత్రమే ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు విశ్వసిస్తున్నారు. బయటికి పేపర్లలో టీవీలలో ఎంత అదరగొట్టే ప్రయత్నం చేసినా లోపల మాత్రం నాయకులు అటు ఇటు మారినప్పటికీ కూడా ప్రజలు మాత్రం నరేంద్ర మోడీ గారి హయాంలో వారి ఏలుబడిలో ఎక్కడ కూడా స్కాములు లేకుండా, ఎక్కడ కూడా తలదించుకునే పరిస్థితి లేకుండా, ప్రపంచ చిత్రపటం మీద భారత జాతి ఆత్మగౌరవాన్ని ఎగిరేసిన బిడ్డగా, 10 సంవత్సరాల కాలం పాటు ఒక సుస్థిరమైన అధికారాన్ని అందిస్తున్న బిడ్డగా, సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస అనే పద్ధతిలో పట ముందుకు పోతున్న బిడ్డగా, ఈ దేశంలో పేదవాళ్లకు 4 కోట్ల ఇళ్ళు కట్టించిన బిడ్డగా, ఈ దేశంలో మొట్టమొదటిసారిగా కరోనా కష్టకాలం నుంచి వెళ్ళి 5 కిలోల బియ్యాన్ని పేదలకు ఉచితంగా పంచుతున్నటువంటి బిడ్డగా, ఇవాళ గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇలా మహిళలకి ఆత్మగౌరవానికి ప్రత్యేక టాయిలెట్స్ 11 కోట్లు కట్టినట్టుగా రిపోర్ట్ చెప్తున్నారు దేశంలో. ఇలా తెలంగాణలో కట్టబడ్డ ప్రతి టాయిలెట్, పెట్టిన ప్రతి మొక్క, కట్టిన మహిళా సంఘ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు, ఇవాళ శ్మశాన వాటికలు, వేస్తున్న సిమెంట్ రోడ్లు, కట్టిన మోరులు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకం కింద మెటీరియల్ కాంపౌండ్ కింద కట్టినవే. ఇవాళ గ్రామ పంచాయతీకి ఇచ్చేటువంటి సిబ్బందికి చెల్లించే జీతభత్యాలు కూడా అక్కడి నుంచి వచ్చిన పైసలతో నడుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వట్లేదు. అందువల్ల రేపేమైనా అభివృద్ధి జరగాలంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం, రామగుండం ఎరువుల కర్మాగారం ఇది సాధ్యమైద్దా మళ్ళీ ఓపెన్ చేయడం అన్నారు, సుసాధ్యం చేసింది 6,300 కోట్ల రూపాయలు పెట్టి. నేను చెప్పడం కాదు, నేషనల్ హైవేస్ నిర్మాణంలో 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్లు ఉండనో, 50 ఏళ్ళ ఎంత నిర్మాణం జరిగిందో ఈ 10 ఏళ్ళ అంతకంటే ఎక్కువ నిర్మాణం జరిగిందని చెప్పి నేను చెప్పట్లేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడు. నేషనల్ హైవేస్ నిర్మాణ విషయంలో రైల్వేస్ వాళ్ళకి సికింద్రాబాద్కి పోతే ఇలా ముక్కు మూసుకుని అక్కడ లేదు, ఈగలు లేవు. మీరు ఎక్కడ చూడండి అసలు ఎట్లుండదు. రైల్వే డిపార్ట్మెంట్ ఒకప్పుడు ఎట్లుండే ఇవాళ ఎట్లున్నది. ఇట్లా అనేక రంగాల్లో అభివృద్ధి అయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి దానికి కారకుడు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు. కాబట్టి నిజంగా తెలంగాణ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా బీజేపీ రావాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి 2014లో మొత్తం ఎమ్మెల్సీలంతా కలిసి రద్దు చేసుకొని పోయిన కాంగ్రెస్ పార్టీ కలిసి 2018లో 19 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే ప్రతిపక్ష పాత్ర పోషించమని చెప్తే 12 మంది ఎమ్మెల్యేలు మేము ఈ కాంగ్రెస్ అసలైన కాంగ్రెస్ మాదే, మేము మా లెజిస్లేటివ్ పార్టీ, మేము దీన్ని చేరేతున్నామని చెప్పి ఇట్లా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా బీఆర్ఎస్ పార్టీ కలిసి. కాబట్టి ఇక్కడ ఎక్కడ రేపటి కాలంలో ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటుండ్రు, ఇవాళ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా ఒక బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి చేయాలనుకుంటుంది. ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి లేడు. అనేక సంవత్సరాలుగా కులాల వారిగా, బీసీ సంఘాల వారిగా ఆక్రోశిస్తూనే ఉన్నారు. 52% ఉన్న మేము ఇవాళ
ఒక ముఖ్యమంత్రి పదవి అధిష్ఠించలేకపోయింది రాష్ట్రం. దీనికేమో తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అని చెప్తారు, అనగారిన వర్గాలు నిలయమని చెప్తారు, కానీ పరిపాలన మాత్రం ఎన్నడూ అందరం ద్రాక్ష పండుగనే ఉందని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ అధికారం వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీ బిడ్డ అని చెప్పిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ అన్ని కులాలు వాళ్ళు అంటున్నారు. మన రాహుల్ గాంధీ గారు వచ్చి ఒక మాట చెప్పిపోతుండు, గెలిచేది లేదు ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదని. గెలిపించేది నువ్వా? గెలిపించేది కాంగ్రెస్ పార్టీ? ఓటేసేది రాహుల్ గాంధీ? ఓట్లు వేసేది తెలంగాణ ప్రజలు. తెలంగాణ నుండి 52% బీసీ బిడ్డలు ఓట్లు వేస్తారు. నువ్వు అవమానపరుస్తున్నావు బీసీ బిడ్డల్ని, బీసీ ప్రజలు అవమానపరుస్తున్నావు. కానీ వాళ్ళు ఓట్లేయాలి. వాళ్ళు ఒకవేళ అనుకుంటే భాజపాతో వేసుకుంటారు. వాళ్ళు 52% వాళ్ళు అనుకుంటే మొత్తం 119 వరకు గెలవగలిగే సత్తా ఉన్నటువంటి శక్తివంతులు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు ఇలా ఎక్కడికి పోయినా మాకు కూడా అంటుండ్రు, అన్న మాకు పార్టీలు లేవు, జెండాలు లేవు, సిద్ధాంతాలు లేవు, ఒకటే సిద్ధాంతం, బీసీ ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేసింది కాబట్టి భారతీయ జనతా పార్టీ 100% మీకే ఓట్లేస్తాం, ఇలా ఈసారి బీసీ ముఖ్యమంత్రి చేసుకోవడం అని చెప్తున్నారు. నేను ఎక్కడికి పోయినా మీరు చూస్తున్నారు అసలు ఎట్లా ఎగబడి అంటున్నారు, నినాదాలు ఇస్తున్నారు భాజపా. నేను పరిచయం అవుతున్నాం అంటే చేసేది మేమే అన్నా, ఓట్లు వేసేది మేమే, రేపు ముఖ్యమంత్రి చేసేది మేమే అంటాడు. ఆ సోయ వచ్చింది కాబట్టి ఇలా 100% బీసీ వర్గాల్లో కానీ ఇలా ఎస్సీ వర్గంలో రేపు మీటింగ్ పెడుతున్నాడు నరేంద్ర మోడీ గారు. మిగతా జాతులలో కూడా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చి మేలు చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ భావన ఉంది కాబట్టి 100% రేపు 2023 నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండమైన మేరతో గెలుస్తుందనే విశ్వాసంతో ఉన్నాం.